హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు బంపర్ ఆఫర్ అండి. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ మరియు 5 డీఏలకు సంబంధించి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం కొత్త పీఆర్‌సీ. సో, 2018 బ్యాచ్ ఉద్యోగికి బేసిక్ పే అనేది రూ. 30,210గా అనుకున్నట్లయితే శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వాస్తవ వివరాలను ఇక్కడ మనం చూద్దాము. సో, ప్రస్తుతం సోషల్ మీడియాలో బేసిక్ పే అనేది రూ. 70,000 అవుతుంది అనే వార్తలైతే వస్తున్నాయన్నమాట. ఎవరికైతే ఈ యొక్క 30,000 బేసిక్ పే వారికి. సో, ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అండి. వాస్తవానికి ఈ కొత్త బేసిక్ పే నిర్ణయించటంలో కట్ ఆఫ్ తేదీ నాటికి ఉన్నటువంటి డీఏ 33.67% మరియు ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను మొత్తం గూడా 12.74% అవుతుంది. అవేంటంటే మనకు 2024, 2025 మరియు 2026లో అందాల్సిన ఇక్కడ 2, 2, 1 అన్నమాట. వీటి తాలూకా మొత్తం అంతా గూడా 12.74% ఉంటుంది. సో, ఈ అమౌంట్‌ను బేసిక్‌లో మెర్జ్ చేస్తే అది ఉద్యోగులకు మరింత లాభదాయకంగా అయితే మారుతుంది. అయితే వివిధ ఫిట్‌మెంట్ సినారియోలు మనం చూసుకున్నట్లయితే బేసిక్ పే రూ. 30,210 మీద ఒకవేళ ఫిట్‌మెంట్ 20%తో ఇచ్చారనుకుంటే పెండింగ్ డీఏలతో కలిపి కొత్త బేసిక్ పే అనేది దాదాపుగా రూ. 53,200కు చేరుతుంది. అదే ఫిట్‌మెంట్ 15% ఇచ్చారనుకుంటే సో, ఈ రూ. 30,210 కాస్త రూ. 51,700కు చేరుకుంటుంది. అదే ఫిట్‌మెంట్ 10% ఇచ్చారనుకుంటే సో, రూ. 50,000 మార్కునైతే దాటవచ్చనమాట బేసిక్ పే. ఈ ప్రక్రియలో మధ్యంతర భృతి ఐఆర్ అనేది కూడా రద్దు అవుతుంది. అయితే 2024, 25, 26 సంవత్సరాలకు సంబంధించి 3 వార్షిక ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేలో కలవటం వల్ల జీతం గణనీయంగా పెరుగుతుంది. సో, శాస్త్రీయ విశ్లేషణ ప్రకారంగా రూ. 30,210 బేసిక్ పే ఆధారంగా లెక్కించిన వాస్తవ గణాంకాలు డీఏ మెర్జింగ్ 33.67% కన్ఫర్మ్‌గా అయితే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న 12.74% డీఏ పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫిట్‌మెంట్ ప్రభావం 20% ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగులకు గరిష్టంగా ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. సో, పీఆర్‌సీ అమలైతే ఐఆర్ రద్దవుతుంది. కొత్త పీఆర్‌సీ అమలైన వెంటనే ఐఆర్ అనేది రద్దవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 5% గూడా. వార్షిక ఇంక్రిమెంట్లు 2024-26 మధ్య వచ్చే 3 ఇంక్రిమెంట్లు అదనపు బలాన్ని ఇస్తాయి. సో, ఈ విధంగా బేసిక్ పే అనేది 70,000కి చేరుతుంది. ఇటువంటి రూమర్స్ అనేది నమ్మొద్దండి. కేవలం బేసిక్ పే అనేది 50,000-53,000 మధ్య ఉండవచ్చు. ఇది అంచనా ప్రకారంగా. ఇది గూడా మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఇది ఒక అంచనా ప్రకారంగా అన్నమాట. సో, ప్రభుత్వం ప్రకటించబోయేటటువంటి ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. ఇక కొత్త పీఆర్‌సీ ద్వారా ఉద్యోగుల పాత బేసిక్ పే సుమారు 20,000 వరకు పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. సోషల్ మీడియా వాస్తవాలను గుడ్డిగా నమ్మకుండా ప్రభుత్వం ఇచ్చే అధికారిక జీవో మరియు ఫిట్‌మెంట్ శాతం కోసం వేచి చూడటము ఉత్తమము.